హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి అన్నదైతే చూసేయండి. అండ్ దానికంటే ముందేంటంటే, ఫస్ట్ టైం నేను ముగ్గుల పోటీకైతే వెళ్తున్నాను. లైఫ్‌లోనే ఫస్ట్ టైం అనమాట. నేనెప్పుడు ముగ్గులు కాంపిటీషన్‌కైతే ఎప్పుడు వెళ్ళలేదు. ముగ్గులు వేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. అండ్ ఏంటంటే ఆఫ్టర్ ఒక 10 ఇయర్స్ నుంచి గూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడో వేశాను ముగ్గులది. ఇంట్లో గుమ్మంలో కలర్స్ వేసి గానీ, యాక్చువల్‌గా ఏంటంటే ఒక 10 ఇయర్స్ నుంచి ఏంటంటే, ఈ ముగ్గు వేయడాలు, ఈ పోత వేయడాలు మొత్తం లేదనమాట. వేయట్లేదు. ఎందుకంటే మనం రెంటెడ్ హౌస్‌లో ఉంటాము. అది గూడా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్‌లో అలా ఉంటాం గదా! జస్ట్ చాక్ పీస్‌తో గుమ్మంలో ముగ్గు వేసుకోవడమే తప్ప, ఈ ముగ్గులు వేయడాలు, ఈ కలరింగ్ వేయడాలు అవన్నీ లేవు. అండ్ ఇంకోటేంటంటే పూత వేయడం కూడా సరిగ్గా మర్చిపోయాను చెప్పాలి. మర్చిపోవడం అంటే రావట్లేదు. మనకి ప్రాక్టీస్ ఉంటే ఏదైనా చెయ్యగలం. అది ఏదైనా గానీ ప్రాక్టీస్‌ని బట్టి ఉంటుంది గదా! ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు ఈ మధ్య కాలంలో. సరే అని చెప్పి ఫైనల్లీ ఇంకా వెళ్ళాననమాట. అది కూడా పిల్లలది స్కూల్‌లో అనమాట. పిల్లల గురించి మేడము మేడం ఏదైనా ఖచ్చితంగా రండి ఈసారికి పిల్లల గురించి, మా గురించి అంటే, ఓకే సరే అని చెప్పి వెళ్ళాననమాట. అయితే ఎంత క్రిటికల్ సిట్యుయేషన్‌లో వెళ్ళాను అంటే గనక నేను, అసలు బాలేదనమాట అండి. సిట్యుయేషన్ బాలేదు నాకు. బ్యాక్ పెయిన్, మజిల్స్ పెయిను. కూర్చుంటే లేగలేకపోతున్నాను, లేగితే కూర్చోలేకపోతున్నాను అన్న పరిస్థితి అనమాట. అండ్ ఈ ముగ్గులకెళ్ళి ఆ రోజు ఓకే. వెళ్ళి వచ్చేసాను. ఇంకా ఆ ఈవినింగ్ నుంచి చూడాలన్న పరిస్థితి అసలా అడుగు తీసి అడుగు పెట్టలేనంత పరిస్థితనమాట. అలా అయిపోయింది. ముగ్గులు పోటీకెళ్ళి ఇంత సిచ్యువేషన్ అయిపోయింది. అయితే ఓకే. అది పక్కన పెట్టేస్తే, ఇక్కడ నేను కొన్ని ముగ్గులు చూపిస్తాను. ఏ ముగ్గు బావుంది? ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నది కూడా చెప్పండి. ఇక్కడ నేను బాబుతో మాట్లాడుతున్నాను కదా! వాడేంటంటే స్కూల్ అబ్బాయి సెవెంత్ క్లాసు. నేమ్ ఐడియా లేదు. అంటే మీ ముగ్గు చాలా చాలా బావుందని. తనే కాదండి చాలామంది మీ ముగ్గు చాలా బావుంది, మీ ముగ్గు చాలా బావుంది, మీ ముగ్గు చాలా బావుందంటే అబ్బా! అది ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదా! యాక్చువల్‌గా నేను ఏ కాన్సెప్ట్ మీద ఎళ్ళలేదండి. జస్ట్ ఎప్పుడుదే గులాబీల ముగ్గు వేసేద్దాము అన్నట్టుగా వెళ్ళాను. అండ్ దానికి సంబంధించిన కలరు పింక్ అండ్ గ్రీన్, యెల్లో పట్టుకొని వెళ్ళిపోయాననమాట. అయితే అక్కడికెళ్ళాక వాళ్ళు చెప్పిందేంటంటే, పొంగల్ థీమ్ కావాలి మాకు. ఆ పొంగల్ థీమే వెయ్యాలి అనైతే వాళ్ళు చెప్పారు. వారిని మనం ఏమీ ప్రాక్టీస్ కాలేదు అని చెప్పి సరేలే అని చెప్పి అది వేసి, మనం ఎప్పుడు వేసేది ఒక పొంగల్ టీమ్ అంటే ఏంటి? మనం ఏమేస్తాము? చెరుగ్గడ అండ్ కుండ, పాలు పొంగించడం అదే కదా! సరే హ్యాపీ పొంగల్ అని చెప్పి అది వేసి అనుకున్నాను. సరే వేసాననమాట. ఫైనల్లీ అండ్ ఇంకోటేంటంటే అక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఖచ్చితంగా ఒక ఇద్దరు లేదా ఒక మనిషి అయినా హెల్పింగున్నారు. నాకు హెల్పింగ్‌కి ఎవ్వరూ లేరండి. ముగ్గు వేసుకునేది నేనే. అండ్ అది కలర్స్ వేసుకునేది నేనే. మా హస్బెండ్ అయితే నాతో పాటు వచ్చి ఉన్నారనమాట. అంటే కొంచెం ఏంటంటే ఆ ఎండకి అది కొంచెం నాకు కళ్ళు తిరగడం అంటే హెల్త్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది కదా! ఇంక సరే ఉండిపోలే అని చెప్పంటే వీడియో వీడియో తీస్తా ఉండేవారు. ఎప్పుడైనా కలర్ వేస్తుంటే అంటే మనం ఒక ఏదో పర్ఫెక్ట్‌గాను వెయ్యాలి అని ఒక మైండ్‌లో ఫిక్స్ అయిపోతాం గదా! అంటే నాకు అక్కడ ముగ్గులు చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది కదా! అంటే వాళ్ళ ముగ్గులు బాలేదు అని నేను చెప్పను గానీ, మనకొచ్చిన అప్రిషియేషన్స్ గానీ, ఏదైనా ఒక ఇది గానీ నా ముగ్గు బావుందని చెప్పడం అయితే హ్యాపీ అనమాట. మనకి ఎన్ని ఏమంటారు? ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగా ముగ్గు బావుంది, ముగ్గు బావుందంటే హ్యాపీనెస్ వేరు కదా! అంటే చూసిన ప్రతి ఒక్కరు గూడా నాదేంటంటే నేను క్లియర్‌గా వేశాననమాట. ముగ్గు వేయడం అనేది గూడా చాలా డేస్ తర్వాత వేసినా గూడా అలికినట్టు కాకుండా క్లియర్‌గా వేశాను. ఓకే. నా వరకు నాదైతే చాలా బావుందనిపించింది. అంటే నా వరకే కాదు, పిల్లలందరికీ గూడా మాక్సిమం పిల్లలందరికీ గూడా నా ముగ్గు బా నచ్చింది. ఓకే. అప్పుడు అనుకున్నాననమాట. అయితే దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ ముగ్గుకొచ్చిందన్నది గూడా మీరు కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ పిన్ చేస్తున్నానిక్కడ. అంటే పిన్ చేయడం అంటే ముగ్గులు వన్ బై వన్ చూపిస్తున్నాను. మేబీ దాంట్లో మీకు ఏ ముగ్గు నచ్చిందన్నది కామెంట్ చేయండి. అలాగే నేను ఏ ముగ్గేసానన్నది గూడా
మీకేమన్నా గెస్ ఉంటే కామెంట్ చేయండి. మేబీ తెలిసిపోతుంది నేను ఏ ముగ్గేసాననేది. ఎందుకంటే ఆల్రెడీ వీడియోలో మోగేశాను. అండ్ ఇక్కడ పిల్లలు అంటే ఇంకోటి ఏంటంటే నన్ను కొంతమంది గుర్తుపట్టారనమాట అండి. అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఆవిడ పిలిచి అండి మీరు ఇలా రీల్స్ చేస్తారు కదా అని పిలిచి పలకరించారు. అండ్ పిల్లలు కూడా గుర్తుపట్టి నేను వీడియో తీస్తుంటే అక్క నాది కూడా వీడియో తీయి అంటాం. వాళ్ళొక స్టిల్ ఇవ్వడం. అండ్ నేను వెళ్ళిపోతుంటే అక్క తనను నువ్వు వీడియో తీయకుండా వెళ్ళిపోతున్నావా అని వాళ్ళు అనడం నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఆ మెమొరీ అయితే నాకు ద బెస్ట్ అనిపించింది అనమాట. అంటే పిల్లలు పిలిచి వీడియో తీయమనడం అండ్ గుర్తుపట్టడం, మన వీడియోకి స్మైల్ ఇవ్వడం, వాళ్ళొక స్టిల్స్ లాంటివి ఇవ్వడం అనేది ఒక బాగుంటుంది కదా! అది ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా! ఆ ఫీలింగ్ అనమాట నాది. అంటే నన్ను కూడా గుర్తుపడుతున్నారా నాయన అంటే మ్యాక్సిమం చాలామంది గుర్తుపట్టి నా ఫేస్ ఎంక చూస్తూ ఉంటారు. నేనా కాదా? నేనా కాదా? అన్నట్టుగా. అప్పుడు ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే అన్నట్టుగా అనమాట. ఇక్కడ ఏ ముగ్గు బాగుంది ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే. ఈ వీడియోకైతే ప్లీజ్ ఖచ్చితంగా మీకు ఏ ముగ్గు నచ్చింది అన్నది బట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఏది ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ ఏదో అమ్మ ఏది ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది అన్నది ఖచ్చితంగా మీకు చెప్తాననమాట. మీకు ఏది నచ్చింది అనిపించుకున్నది ఏంటి అన్నది కూడా. ఈ ముగ్గు కూడా చాలా బాగుందనమాట. కలర్ కాంబినేషన్స్ కొంతమంది చాలా బాగా వేశారు. కొన్ని వాళ్ళు అనుకున్న టీం బట్టి కొన్ని గిఫ్ట్స్ అదే వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే దీంట్లో ఫస్ట్, సెకండ్ ఏం స్కూల్లో జస్ట్ సెలబ్రేషన్స్ చేశారు. ఓకే పేరెంట్స్ని పిలిచి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి అన్నట్టు చెప్పారనమాట. దీంట్లో ఏమీ లేదు. కానీ మనకంటూ ఒకటి ఉంటుంది కదా! దీంట్లో ఇది రావాలి, ఇది రావాలి అన్నట్టుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనకొక గిఫ్ట్ ఇచ్చారు అండ్ ఒక సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ కూడా వచ్చేసి స్నాక్స్ అంటే చిన్న పిల్లలు కిడ్స్‌కి అయితే లంచ్ బాక్స్ టైప్‌లో లేదు. మా పిల్లలు అంటారు కదా స్నాక్స్ బాక్స్ లాంటిదనమాట. మా పిల్లలు అక్కడే ఓపెన్ చేస్తారు. ఇక్కడ నేను ముగ్గు చూపిస్తాను అనమాట. ఈ ముగ్గు అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వీడియో ఎవరు క్యాప్చర్ చేస్తున్నారన్నది కూడా చెప్తాను. మా రింకు క్యాప్చర్ చేస్తున్నాడండి ఇక్కడ ఏంటి వీడియోని. అందుకే వీడియో కూడా ఊగిపోతుంది. అసలు మనిషి ఒక పార్ట్‌గా ఫేసో లేకపోతే కాల్లో, చేతిలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అది ఇక్కడ ఏంటంటే నేను మనదేంటంటే ఇటువంటి ప్లేసెస్‌లో మనకి న్యాచురల్‌గా ఉండేదే బావుంటుంది కదా! వాయిస్ మనం ఏదైతే ఒరిజినల్ మాట్లాడుతున్నామో అదో అన్నట్టుగా పెడితే బ్యాక్ సైడ్ ఏమో సాంగ్స్ పెట్టేశారనమాట అండి. అక్కడ పిల్లలు డాన్స్ చేస్తున్నారు. సాంగ్స్ అవి పెట్టేశారని చెప్పి సరే అని చెప్పి మొత్తం మ్యూట్ చేసేసానమాట. ఎందుకంటే క్లమ్జీగా వాయిస్ అంతా కూడా అయిపోయింది. ఇందాక ఒక బాబుని చూపించాను కదా! వాడికి ఒరేయ్ మనకి ప్రైజ్ ఏమీ రాలేదంటే, ఎందుకు ఇవ్వలేదు? మన ముగ్గు చాలా బాగుంది కదా! మనకి ఎందుకు ప్రైజ్ ఇవ్వలేదని అడుగుతున్నాడు. అది కూడా బాగుందన్నమాట. ఓకే. ఇదే అండి ఫస్ట్ టైం ముగ్గులు పోటీకెళ్ళి నేను చేసిన ఘనకార్యం అనమాట ఇది. నేనైతే లైఫ్‌లో ఎప్పుడు ముగ్గులు పోటీకి వెళ్ళడం లాంటిది జరగలేదు. అసలు నేనెప్పుడు ముగ్గులు ఎందుకంటే మనకు మైండ్‌లో ఆ కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. ఎందుకంటే మనం ముగ్గు వేయాలి, మనం పోటీస్‌కి వెళ్ళాలని. ఎందుకంటే మనకొచ్చింది ముగ్గులైతే వేస్తానండి. 20 చుక్కల నుంచి 30 చుక్కల ముగ్గులు కూడా పెట్టాను. కానీ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు లేదు. మన స్కూల్ చదువుకున్నప్పుడు మనకొక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! అవతల వాళ్ళు మన ముగ్గులు వేసేస్తుంటే మనం కూడా వేసేయాలన్నట్టుగా ఆ ఇంట్రెస్ట్‌తో అప్పట్లో నేర్చుకుని చేసేదాన్ని. అయితే ఆ మినిమము బేసిక్ అనేది మన దగ్గర ఉందనమాట. ముగ్గు ఎలా వేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా కలరింగ్ ఎయ్యాలి అనేది ఆ మినిమమ్ బేసిక్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మేనేజ్ చేసేస్తున్నాం అనమాట అంతే. అండ్ ఇంకోటేంటి మీరు ఈ సంక్రాంతికి ఫెస్టివల్‌ని ఎలా జరుపుకుంటున్నారు? మీకేమైనా ఇటువంటి మెమరీ ఉందా? ఇది ముగ్గుల పోటీకి వెళ్ళడము, మన ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ రాకపోతే ఎలా ఉంటుంది? ఏంటి? ఆ ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే అక్కడికొచ్చిన వాళ్ళు గూడా నా కలర్ కాంబినేషన్ మెచ్చుకున్నారనమాట. డైరెక్ట్‌గా మాతోటన్నారు. వీళ్ళ ముగ్గు కలర్ కనిపించినందుకు అక్కడ ఏ ముగ్గు కనిపించట్లేదు అది ఇది అని చెప్పనమాట. అది వేరే విషయంలో అనుకోండి. ఇంక మనం దాని గురించి డిస్కషన్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఇది ఫ్రెండ్స్ అయితే సంక్రాంతి సంబరాలైతే చాలా చేశారు స్కూల్లో. మా పిల్లల స్కూల్లో సంక్రాంతి సంబరాలైతే చాలా చేశారు. నేను ఫస్ట్ టైమ్ అటెండ్ అయ్యాను. 2 ఇయర్స్ నుంచి పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కానీ నేను అంత ఏ ప్రోగ్రామ్స్‌కి అంత
వెళ్ళాను నార్మల్‌గా పేరెంట్స్ మీటింగ్ అది ఇది అంటే, లేకపోతే టీచర్స్ ఏమన్నా రమ్మని కలవమంటే పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఎళ్లి కలిసొస్తాను గానీ, ఇలాగ కల్చరల్ వాటికి ఏది కూడా నేనంత పార్టిసిపేట్ చేసి అంత వెళ్ళింది లేదు. నాకు నచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే, మన కోనసీమలో చేసినంతగా ఇక్కడ రాయలసీమ అంటే ఈ మదనపల్లి ఈ ఏరియాలో అంతగా తెలీదు. కానీ ఇప్పుడు స్కూల్లో కూడా వీళ్ళకి చేసి హరిదాస్ అంటే ఏంటి, మా పిల్లలకి హరిదాస్ అంటే తెలీదండి నమ్ముతారా? హరిదాస్ అంటే తెలీదనమాట. అలాంటిది ఇక్కడ హరిదాస్ గెటప్ వేయడు, ఆ కోడి పందాలు అవన్నీ చెప్పడం. ఓకే. నాకైతే చాలా అనిపిచ్చింది. ఒక్కొక్క బెస్ట్ మూమెంట్ పిల్లలకు కూడా తెలియాలి అని చెప్పి. ఇప్పుడు మాకు సంక్రాంతి అంటే ద బెస్ట్. అంటే మాకు సంక్రాంతి అంటే పెద్ద పండగనమాట. మాకు అంటే రాజమండ్రి మా సైడ్ ఏంటంటే ఆహ్, సంక్రాంతి అంటే పెద్ద పండగ. చాలా పెద్ద పండగనమాట. ఆ ఫెస్టివల్‌కి కొత్త కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో అనే సాంగ్ ఉంటుంది గదా! ఇప్పుడు మనం పాడాలండి. మీరు మళ్ళీ భయపడకండి. అలాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అల్లుళ్ళు రావడం, కూతుర్లు రావడం, బయట నుంచి గూడా వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేయడం. ఈ 3, 4 డేస్ గవర్నమెంటే 5 డేస్ వరకు ఎవ్వరు ఎటువంటి రద్దు చేసినా ఎవ్వరు పట్టించుకోవడానికి వీల్లేదండో ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి కోనసీమ ఈస్ట్ వెస్ట్‌లో జరిగినంత బాగా ఎక్కడా జరగదు. నాకు తెలిసిన మటికి ఎక్కడా జరగదనమాట. అది సంక్రాంతి ప్రోగ్రామ్ అండ్ మేము పిల్లలు స్కూలుకి వెళ్ళి పార్టిసిపేట్ చేసింది ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్తాను. ఒక బెస్ట్ మెమరీ అని కూడా చెప్తాననమాట. ఇటువంటి మెమోరీస్ ఏమైనా ముగ్గుల పోటీస్‌ది మీకు సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారు ఏంటన్నది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హేమ మేడంకి మరొకసారి థాంక్స్. అండ్ స్కూలు మేనేజ్మెంట్‌కి గాని, ప్రిన్సిపల్ సార్ అందరికీ కూడా బిగ్ థాంక్స్ చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇలాగా ఒక ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేసి ఇలా పిల్లలకి ఇవన్నీ చేయించడం, భోగి పళ్ళు వేయించారు, కైట్ ఎగరేయించారు. ఫ్లైట్ అన్నా సారీ కైట్‌ని ఎగరేయించారు. ఇవన్నీ అంటే వాళ్ళకి కూడా తెలియాలి. అండ్ భోగి పాట ఒకటి పాడించారు. గొబ్బియ్యలు 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 అని ఒక సాంగ్ అయితే పాడించారనమాట. అండ్ మ్యూట్ చేసేయాలండి. ఎందుకంటే సైడ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా సాంగ్స్ అవి రావడం వల్ల. ఓకే. నాకైతే అనిపించిందనమాట. ఇలానే మన ఫెస్టివల్స్‌ని ఇలా చేయాలి, స్కూల్స్‌లో కూడా చేయాలని అయితే అనుకుంటున్నాను. అవి జరుగుతున్నాయి. అందుకని నేను ద బిగ్ థాంక్స్ అని చెప్తాననమాట. నారాయణ స్కూల్ వాళ్ళకి ద బిగ్ థాంక్స్ అండ్ థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని కూడా దాంట్లో ఒక పార్టిసిపేట్ చేయమని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. అండ్ ఆద్య వాళ్ళ మేడంకి, రకుల్ వాళ్ళ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి.